అన్నమయ్య జిల్లా రాయచోటిలో వర్షం బీభత్సం సృష్టించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. వరద నీటిలో కొట్టుకుపోయి నలుగురు చనిపోయారు. ఎస్ఎన్ కాలనీలో ఓ బాలిక మురుగు కాల్వలో కొట్టుకుపోయింది. ఆమెను రక్షించబోయి తల్లి, మరో యువకుడు సైతం కొట్టుకుపోయారు. ఈ ముగ్గురి మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. మరోవైపు డైట్ మున్సిపల్ పార్క్ దగ్గర రోడ్డుపై వర్షం నీరు పెద్ద ఎత్తున చేరింది. ఈ నీటిలో 7గురున్న ఆటో ఒకటి కూడా మునిగిపోయింది. దీంతో ఆటోలోని 7గురిలో 6గురిని కాపాడగలిగారు స్థానికులు. అయితే 8 ఏళ్ల చిన్నారి గ్యామిని నీటిలో కొట్టుకుపోయింది. పాప మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది వెలికి తీశారు. అటు ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం మండలంలో వరద బీభత్సం సృష్టించింది. మూగ జీవాలు వరదలో కొట్టుకుపోయాయి. రాత్రి కురిసిన వర్షానికి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రెవెన్యూ అధికారులు స్పందించాలని కోరుతున్నారు. పర్లపాడు గ్రామం వరద నీటిలో మునిగిపోయింది. మృతుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం కింద మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయలను, మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 1 లక్ష రూపాయలను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కొనుబెల్లి అందజేశారు. గవర్నమెంట్ 5 లక్షలు ఇచ్చింది. నేను 1 లక్ష